గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. చాలామంది సార్ ఈ ఫోబియా అంటారు. మరి ఏది చూసినా భయమే కదా. ఫియర్ అన్న భయమే, యాంగ్జైటీ అన్న భయమే, ఫోబియా అన్న భయమే. అసలు ఏంటి తేడా? ఒక్కోసారి మేము తెలిసి తెలియకుండా వాడేస్తూ ఉంటాం. ఏంటి సార్ అంటే, ఫోబియాలో కూడా యాంగ్జైటీ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ ఫోబియాకు ఒక స్పెసిఫిక్ లక్షణం ఉంటుంది. కమ్యూనిటీలో ఎక్కువ మంది దేనికైతే భయపడరో దానికి భయపడుతూ దాని నుండి దూరంగా ఉండటం, అవాయిడ్ చేయటం, అంటే యాంగ్జైటీ, అవాయిడెన్స్ రెండు కలిగి ఉండటాన్నే ఫోబియా అంటాం. అంటే కుక్కపిల్ల అంటే భయం అంటే ఆ ఇంట్లో కుక్కపిల్ల పెరుగుతుందని తెలిస్తే ఆ ఇంటికి చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ దూరంగా తిరగటం. 10 అంతస్తుల భవనం ఎక్కాలి, లిఫ్ట్లో అందరూ వెళ్తున్నారు, కానీ లిఫ్ట్ తలుపులు మూసుకుపోతాయి కాబట్టి అమ్మో నేను ఉండలేను, ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతాను అని లిఫ్టే ఎక్కకపోవటం. మరి ఎత్తైన కొండ, ఎత్తైన ప్రదేశంలో నుండి మనం వెళ్ళి నేను ఉండలేను, అమ్మో నాకు భయం వేస్తుందని ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకపోవడం యాక్రోఫోబియా అంటాము. మరి ఇందాక లిఫ్ట్ని క్లాస్ట్రోఫోబియా అంటాము. మరి అలాగే రక్తం చూస్తే భయపడి మెడికల్ కాలేజీ సీటును వదిలేసుకుంటాను అంటే, ఎంబీబీఎస్ సీటు వదిలేసుకుంటానంటే హీమోఫోబియా. మరి ఒక రాజకీయ నాయకుడి బిడ్డో లేకపోతే సినిమా ఆర్టిస్టో వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉండటం, 10 మందిలో మాట్లాడాలంటే భయం ఉంటే పూర్తిగా వాళ్ళ కెరీరే నాశనం అయిపోతుంది, సోషల్ ఫోబియా. ఇలా ఫోబియాలో కనీసం 300 రకాల ఫోబియాలు ఉన్నాయి. ఏదైతే భయం ప్లస్ దాన్ని తప్పించుకొని తిరగటం, అవాయిడ్ చేయటం, అది కమ్యూనిటీలో ఎక్కువ మందికి ఆ భయం ఉండదు, వీళ్ళకి మాత్రమే ఆ భయం ఉంటుంది. కాబట్టి దీన్ని ఫోబిక్ యాంగ్జైటీ, ఫోబియా అంటాము. మరి దీనికి చక్కగా మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే యాంగ్జోలైటిక్ మెడికేషనే కాకుండా, ఫార్మకోథెరపీ కాకుండా రీఇష్యూరెన్స్ థెరపీ, మరి బిహేవియర్ థెరపీ, ఈ బిహేవియర్ థెరపీలో కూడా సిస్టమాటిక్ డీసెన్సిటైజేషను, ఫ్లడ్డింగ్ అనే థెరపీస్ ద్వారా ఈ ఫోబియా నుండి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళకి ఇలాంటి చక్కటి వైద్య చికిత్స ద్వారా ఫోబియా నుండి బయటికి తీసుకొచ్చి వాళ్ళ కెరీర్, ఒక ఇల్లాలకి బొద్దింకంటే భయం, బల్లంటే భయం అని కిచెన్లోకి వెళ్ళటం మానేస్తే ఆ ఇంట్లో భర్తకి పిల్లలకి వండి పెట్టేవాళ్ళు ఎవరండి? ఎంత దారుణం అయిపోతుంది. అలా అనేక రకాల ఫోబియాలు, దాన్ని జూఫోబియా అంటాం. అనేక రకాల ఫోబియాలు కమ్యూనిటీలో ఉన్నాయి. చాలామంది ఇది మన తలరాతలే, ఇంతేలే అని దాంతో బతుకుతున్నారు, కానీ దీన్ని తగ్గించుకొని మామూలుగా జీవించవచ్చు అనేది చాలామందికి తెలియదు. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకియాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.